हेलो నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఏదైతే ఓట్ల లెక్కింపు కేంద్రం ఉందో అక్కడి నుంచి ఆయన ఇంటికి సంబరాలు చేసుకుంటూ బయలుదేరడం జరిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇక్కడ చాలామంది నవీన్ యాదవ్ అభిమానులందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం నవీన్ యాదవ్కు కంగ్రాచులేషన్ చెప్తూ డ్యాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఊహించని రీతిగా అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు నవీన్ యాదవ్ అత్యంత మెజార్టీతో గెలవడంతో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. పూర్తిగా ఏదైతే సంబరాలకు సంబంధించి
ఉత్సవాలలో అంటే సంబరాలకు సంబంధించిన వేడుకల్లో మునిగిపోయారు కార్యకర్తలు. దాదాపు నవీన్ యాదవ్ ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా పోటీ చేస్తున్నాడు. కానీ ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందించిన ప్రజలందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి తర్వాత ఆయన నేరుగా ఆయన నివాసానికి వెళ్తున్నాడు. అక్కడ ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మళ్ళీ గాంధీ భవన్కి వెళ్తాడా, ఎక్కడికి వెళ్తాడా అనేది అయితే ఇంకా ప్రకటించలేదు. ఉదయం నుంచి కూడా ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో కోలాహలం కలబడింది. రౌండ్కి ఆయనకి మెజార్టీ పెరుగుతూ రావడం జరిగింది. 24,000కు పైగా మెజార్టీతో ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్నో రోజుల నుంచి ఆయన కళ ఉండే ఎమ్మెల్యే కావాలి, జూబ్లీహిల్స్ ప్రజలకు సేవ చేయాలి, అది ఈరోజు నెరవేరింది. సీఎం రేవంత్ రెడ్డికి, సోనియా గాంధీకి అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నానని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ మాట్లాడడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆయన నివాసానికి చేరుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. మనం ఒకవైపు చూడొచ్చు, పాటలతో ఆయన ఇంటి వద్దకు కూడా తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్లోని యూసుఫ్ కూడా ఆయన నివాసం వద్దకి చాలామంది అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఆయన విజయం మామూలుగా రాలేదు. ఎంతో కష్టపడి విజయాన్ని అందుకున్న నవీన్ యాదవ్కి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గెలుపు ప్రజలంతా కూడా అంటే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది. ఇక ఈ నవీన్ యాదవ్ గెలుపు జిహెచ్ఎంసీ ఎన్నికల మలుపు అని చెప్పేసి కూడా యూసుఫ్గూడలో బ్యానర్లు పెట్టారు. ఇప్పటికే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, జూబ్లీ ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇలాగే ఘన విజయం సాధిస్తామని చెప్పేసి కూడా పోస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన సంబరాలు అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయన ఇంటి వద్దకి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆయన నివాసానికి వెళ్ళి అక్కడ తల్లిదండ్రులను ఇట్లా కలిసి గెలిచింది కాబట్టి ఆయన అభిమానులు, బంధువులు అందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఏదైతే స్టేడియంలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పత్రాన్ని అందుకొని సంబరాలుగా ఆయన వెహికల్లో బయలుదేరి యూసుఫ్గూడలోని ఆయన నివాసానికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే మనం చూస్తున్నాం ఆయన నివాసానికి కూడా చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే నవీన్ యాదవ్ ఇంత భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగిందని చెప్పేసి కూడా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గెలుపంతా కూడా ప్రజలకు అంకితం, జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ చెప్తున్నాడు. ఆయన నవీన్ యాదవ్ వెహికల్ దిగి ప్రస్తుతం ఆయన నివాసానికి వెళ్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన నివాసం వద్దకి ఇప్పుడు చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్తున్నాడు. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెహికల్ కూడా దిగడం జరిగింది. ఇక్కడికే దాదాపు ఒక 500 మీటర్ల దూరంలోనే స్టేడియం ఉండడంతో వెహికల్లో వచ్చిన అభిమానులతో కలిసి ఆయన రావడం జరిగింది. పాటలతో సంబరాలు జరుపుకుంటూ నవీన్ యాదవ్ గెలుపుని మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులందరూ కూడా సంబరాల మేరకు ఆ వెహికల్ ఎక్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇంట్లోకి వెళ్తున్నాడు. ప్రస్తుతం సంబరాలకు సంబంధించి జరుపుకున్న తర్వాత అభిమానులతో కలిసి ఆయన నివాసంలోకి బయలుదేరి వెళ్తున్నాడు. నివాసంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి బయలుదేరి వెళ్తారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే గెలుపులో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా చేశారు కాబట్టి వారందరికీ సంబంధించి కలిసి పార్టీ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత మళ్ళీ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. కోలాహలం నెలకొంది. మొత్తం అభిమానులు ఆయన నివాసానికి రావడం జరిగింది. నివాసానికి వెళ్తున్నాడు. పైన నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కూడా కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతో కష్టపడి, ఎందుకంటే గత కొన్ని నెలలుగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ప్రచారంలో ఉండి కొడుకు గెలుపు కోసం సభ్యులు కూడా తీవ్ర ప్రచారం చేయడం జరిగింది. ప్రస్తుతం చిన్న శ్రీశైలం యాదవ్
పైనుంచి వచ్చిన అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తున్నాడు. నవీన్ యాదవ్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే దున్నపోతులు వచ్చినాయి చూడు, దున్నపోతులు.